ఇక ఇందిరమ్మ ఇండ్లకు 16 కోట్లు రిలీజ్ అంటూ 5364 ఇండ్లకు 53 కోట్లు చెల్లింపు. ఇప్పటివరకు 20,104 ఇండ్ల గ్రౌండింగ్ అయిందట. సో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాక్చువల్గా ఇందిరమ్మ ఇండ్లకి 16 కోట్లు రిలీజ్ అయిపోయినాయట. సో 20,000 ఇండ్లకు కూడా గ్రౌండింగ్ అయింది. సో 20,000 ఇండ్లు అంటే కూడా మరి ఎన్ని నియోజకవర్గాలు ఇంకా ఎన్నిటికి కావాలి అండ్ వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఎప్పటిలోపు ఇంకా కంప్లీట్ చేస్తారు. 53 కోట్లు చెల్లింపు అంటూ ఇక్కడ అదే ఇల్లు లేని వాళ్ళకేమో ఇల్లు అంటే జాగా ఉండి ఉంటే డబ్బులు ఇచ్చి కట్టించుకోమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బేస్మెంట్కి సంబంధించి ఆ బేస్మెంట్ తర్వాత మళ్ళీ గోడలైన తర్వాత పైకప్పు వేసిన తర్వాత ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దాని ప్రకారంగా సరే ఇల్లు లేని వాళ్ళకి అది ఒక ఎమోషన్ సెంటిమెంట్ కాబట్టి నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొద్దిమందికి వచ్చినా సరే ఇంకా అందరికీ రావాలి. నేనేదో ఇప్పుడు వచ్చిన వాళ్ళు సరిపోతారు గీలైన పేదలు అంటలేను, ఇంకా అందరికీ రావాలి. ఏ పథకమైనా ప్రతోడికి అందాలనేదే నా ఆశ, నా కోరిక కూడా. అయితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఒక మాట గుర్తొస్తుంది. నిన్న మొన్న బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగిత్యాల దగ్గరికి తను మన పర్యటనకు పోతే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఉన్నాడు కదా, సీనియర్ నాయకుడు, ఇక మీదే కదా రాజ్యం ఏలుపోండ్రిగా అని అన్నట్టుగా ఒక వీడియోని మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే జీవన్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నాడు అని చెప్పి అని ఆ వీడియోని మొత్తం వాడారు. ఆయనతో మళ్ళీ నేను జీవన్ రెడ్డి గాంధీ భవన్కి వచ్చి కూర్చొని నేను అన్నది వేరే మీరు అనుకున్నది వేరే, అసలు నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఆయన కుండెత్తేసాడు. చూడురి అంటే ఆడవేమో కనపడ్డది, మనకు వీడియోలో కూడా కనపడ్డది ఆయన అసంతృప్తి. ఆయన ఇట్లా చేసి ఇట్లా గూస్తుంటే కూడా జీవన్ రెడ్డి ఇట్లా నూకేసి ఇట్లా కొంచెం అవసరం లేదు అన్నట్టుగా అయిష్టంగా ఉంటారు చూడు, అట్లా జీవన్ రెడ్డి అట్లా అన్నది చూసినాం. పైగా లాస్ట్కు ఇక మీదే కదా రాజ్యం ఏలుపోండ్రి అంటే ఆయన బాధ ఏంటిదంటే, ఒకటి ఎమ్మెల్సీ అయిపోయాక మళ్ళీ టికెట్ ఇవ్వకపోయారు, ఆయనకి ఇచ్చిరి. ఆయన పేరేం పేరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. సో అది పాయే టికెట్ సీటు. పైగా ఈయనకు మొన్న ఎంపీగా రాకపోయే, ఎమ్మెల్యే గెలవకపోయే, 2 పాయే. ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా నామినేటెడ్ ఇచ్చినా బాగుంటుండే, సీనియర్ కదా వాడుకుందాం అనుకుంటే ఆయన మంత్రిగా చేసిన ఆయన కాబట్టి ఊకుంటలేడు, ఆయనకు ఊకోబుద్ధి అయితే లేదు. మనం కూడా లైవ్లో కాల్ చేసినాం ఒకరోజు, ఆయన అసంతృప్తినే ఉన్నాడు మొత్తానికి. నేనేం అడిగినా మీకు ఆ స్పీకర్ అంటే మంత్రి చెప్పిన సమాధానం మీకు ఓకే అనిపించిందా సంతృప్తి అంటే, నాకేందా నాకు సంతృప్తి ఏందా నాకోసానిక, నేను అడిగినా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో వాళ్ళ ఇష్టం అని ఇట్లా అంటే అయిష్టంగా ఉంటారు చూడు, ఆ టైప్లో ఉన్నాడు జీవన్ రెడ్డి. అదే నడుస్తోంది. సో బయటకు వచ్చి మాత్రం మళ్ళీ మా దగ్గర ఏం లేదని చెప్పిండు. మళ్ళీ ఎవరు సెట్ చేసిరో, మరి ఎవరు మాట్లాడిరో, ఎవరు సెట్ చేసిరో.